ఇక్కడ చూసినట్లయితే ఇది 15 ఏళ్ళు ఉంటుంది, ఇది 30 దాకా ఉంటుంది, ఇది 45 ఉంటుంది, ఇది 60 ఉంటుంది. ఎక్కడ డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు. ఇక్కడ కూల్ నెంబర్ ఉన్న బిజినెస్ కి ప్రాబ్లం లేదు. ఏ క్లాస్ గా బిజినెస్ నడిచిపోయింది. అయితే దీంతో పాటుగా ఇక్కడ మనం ఆర్బిటాల్ థియరీని చూసుకోవాలి. ఆర్బిటాల్ థియరీ వచ్చేసి ఇది ఒక్కొక్కటి 9 సంవత్సరాలు ఉంటుంది. మరి ఇక్కడ ఈ 4 వరుసలు వస్తాయి, తర్వాత ఇది వస్తుంది 5, 5 9 45. ఇవన్నీ మంచి నెంబర్లే. అంటే అతనికి 45 ఇయర్స్ వరకు తిరుగులేదు, అందుకే 10 ఇయర్స్ బాగా వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఏమైంది? ఇక్కడ ఓకే, ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ బాగుండాలి కూడా. కానీ ఇక్కడ చూడండి 9 9 18 వరకు ఓకే, 18 సంవత్సరాలు ఓకే. తర్వాత 8 వచ్చింది. మరి వీటి యొక్క హార్మోని ఏంటి? 1357. మరి 8 ఏమవుద్ది? ఈ హార్మోనికి డెడ్ యాంటీ, అంటే అతను నెగిటివ్లో ఉన్నాడు, నెగిటివ్లో ఉండి కరెక్షన్ చేసుకున్నాడు. దానివల్ల కొంత పాజిటివ్గా వచ్చింది, అది వాస్తవమే. అయితే మరి అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఏమైంది? అలా పాజిటివ్ వచ్చినట్టే ఉంది, వచ్చి మళ్ళీ దాని ప్రభావంలోకి వెళ్ళిపోయింది, యాంటీ ప్రభావంలోకి. ఎందుకు వెళ్ళిపోయింది? మీరు చేసుకున్నటువంటి ఈ నేమ్ అనేది 40 డైమెన్షన్స్లో ఫుల్ఫిల్గా లేదు కాబట్టి. ఇది గుర్తుంచుకోవాలి. మీకు తెలిసిన, మీరు చూసిన వీడియోస్ ద్వారా మీకు తెలిసిన కొద్ది పరిజ్ఞానంతో ఇలా చేసుకోవడం వల్ల తాత్కాలికమైనటువంటి విజయం వచ్చింది. అయితే అందులో స్వతహాగా ఉన్నటువంటి ఆ రీజన్ని, ఆ డెడ్ యాంటీ అన్న రీజన్ని ఎదుర్కొనేందుకు కావలసిన 14 డైమెన్షన్స్ పవర్ లేదు. అందుకు మరలా దానికి అది దాసోహం అయిపోయింది, లొంగిపోయి నష్టాలు తేవడం మొదలుపెట్టింది. ఎప్పటి వరకు ఉంటే ఈ నష్టాలు? ఇది ఆల్రెడీ దీనిలో ఇదంతా 27 సంవత్సరాలు. మరి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 3 వచ్చింది. 3 వస్తే ఇప్పుడు ఎంతగానో ఉంటుంది మనకి. ఇతను 32లో చేశాడు. 32 అంటే 4 9 36. ఇక్కడ 32 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేశాడు. 1 సంవత్సరమే బాగుంది. ఎందుకు బాగుంది? మరి సార్ చెప్పినట్టే చేశాను, సార్ యొక్క వీడియోలు చూసి చక్కగా నోట్స్ రాసుకొని చేశాను అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది మనకి? ఆర్బిటాల్ థియరీ వచ్చేసి 3 9 27. ఇప్పుడు ఇది నడుస్తుంది, 3 నడుస్తుంది. అయితే ఇక్కడ 18 నుంచి 27 మధ్య ఏం నడిచిందంటే ఫుల్ నెగిటివ్ నడిచింది. ఇక్కడ ప్యాటర్న్లో చూస్తే ఓకే బాగుంది, కానీ ఇక్కడ ఆర్బిటాల్ థియరీలో ఏమైంది? 18 నుంచి 27 దాకా ఫుల్ నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ అంతా కూడా అప్పటి వరకు అతను నేమ్ చేసుకోలేదు, 32 ఏళ్ల వయసులో చేసుకున్నాడు నేము. కాబట్టి ఏంది? అప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్ అంతా అలాగే ఉండిపోయింది. నెక్స్ట్ 3 వచ్చినా కూడా, అంటే వీరి యొక్క హార్మోని వచ్చినా కూడా ఎప్పటి నుంచి 28 నుంచి 36 దాకా అది ఉంది. అయినప్పటికీ దాని ఫలితాన్ని అందుకోలేకపోయాడు. కారణం ఏంటి? అదే గనక ఇతను నేమ్ అనేది 14 డైమెన్షన్లో చేసుకొని ఉంటే అప్పటిదాకా అంత క్రితం ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ అనేది ఇక ఫార్వర్డ్ అవ్వదు, ఆగిపోతుంది. అప్పుడు ఈ పాజిటివ్ యొక్క ఫలాన్ని అందుకునేవాడు. సో ఇప్పుడేమైంది? అతను ఫుల్ఫిల్గా నేమ్ చేసుకోకుండా అతనికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చేసుకోవడం వల్ల నెగిటివ్ అంతా కూడా అది పాజిటివ్ చేయలేకపోవడం వల్ల, నెగిటివ్ ఫలమే ఎక్కువగా ఉండటం వల్ల ఆ నెగిటివ్ పీరియడ్ 27 వరకు అయిపోయినా కూడా 32 వరకు కూడా మంచిది ఉన్నప్పుడు కూడా బ్యాడ్ వచ్చింది. మరి 1 ఇయర్ ఎందుకు బాగుంది? ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈ 1 ఇయర్ ఎందుకు బాగుంది అన్న దగ్గర వీరికి ఒక బాబు పుట్టాడు అనుకుందామండి. పుట్టాడు 7/3/2008లో పుట్టాడు. ఇప్పుడు ఈ 2008లో ఇతని వయసు ఎంత? 25. అంటే 25 ఇయర్స్లో ఇతనికి బాబు పుట్టాడు. మరి బాబు పుట్టినప్పుడు ఇతని యొక్క బాబు ప్యాటర్న్ ఏంటి? 7312. ఇది బాబు యొక్క ప్యాటర్న్. మరి దీని ప్రకారం ఫస్ట్ 15 ఏళ్ళు 7 ఉంటుంది, ఇది ఓకే బాగుంటుంది. కానీ ఇక్కడ 7 3 డెడ్ యాంటీ. మరి ఇందులో ఈ 7లో ఈ యొక్క 15 ఇయర్స్లో మరి సగం బ్యాడ్ అవుతాయి. సగం అంటే ఏంటి? ఒక 7 తీసేయండి, 15 ఇయర్స్ అంటే 8 ఇయర్స్. అంటే ఇతనికి 8 ఇయర్స్ నుంచి బ్యాడ్ ప్రభావం మొదలవుద్ది. మరి ఇతనికి 8 ఇయర్స్ అంటే ఎంత? ఇతని వయసు 2008 కాబట్టి +8 అంటే 2016 నుంచి మొదలవుతుంది.
ఇప్పుడు 2016కి ఇతని వయసు ఎంత? 33 సంవత్సరాలు. అంటే ఇతనికి 33 సంవత్సరాలు వచ్చేసరికి ఈ బాబు ఎఫెక్ట్ పడింది. యాక్చువల్గా ఇతని ప్రకారం ఏంటి, మంచి ఆర్బిటాల్ ఇయర్లోనే ఉన్నాడు, మంచి ఇయర్ ఆర్బిటాల్లోనే ఉన్నాడు, బాగుండాలి. పైగా ఇతను కరెక్షన్ చేసుకున్నాడు, మరి బాగుండాలి. కానీ ఇక్కడ అతనికి పుట్టిన బాబు యొక్క ఆ బాగా లేదు అనే ప్రభావం ఇతని మీద 33 ఇయర్స్ నుంచి పడింది. అందుకే 32లో బిజినెస్ చేస్తే 1 ఇయర్ బాగుంది, ఆ తర్వాత ఈ ప్రభావం పడింది. అదే ఇతను కనుక 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని ఉన్నట్లయితే ఇతనికి బాగుండేది, తర్వాత వచ్చేసి ఈ బాబుకి బాగుండేది, ఆ బాబుకు బాగలేనిది కూడా బాబుకు బాగుండేది. ఇక్కడేమైంది, ఇతనికి కరెక్షన్ పవర్ ఏమో తక్కువగా ఉంది, 14 డైమెన్షన్స్లో లేదు కాబట్టి ఇక్కడ ఇతని బాబు యొక్క నెగిటివ్ పవర్ ఎక్కువగా ఉంది, ఈ పవర్ వచ్చి అతని మీద పడింది. అలాగే ఇక్కడ చూస్తే వీరికి 32 ఇయర్స్ నుంచి బాగుండలేదు. మరి ప్యాటర్న్ చూస్తే ఎలా ఉంది, 6, 3, 5, 5 అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి, మరి బాగుండాలి. అయితే ఇక్కడ ఈ యొక్క చూడండి, మన ఇయర్లీ ఆర్బిటాల్ చూడండి, 9, 18, 27 నుంచి బాగలేదు ఇతనికి. అంటే 27 సంవత్సరాల నుంచి 36 దాకా బాగలేదు. ఎందుకు? 4 ఉంది. ఈ 4 అనేది వీరి యొక్క హార్మోని 1, 3, 5, 7లో 7కి డెడ్ యాంటీ. 4 అనేది, ఈ 4 అనేది 7కి డెడ్ యాంటీ. సో ఏమైంది, ఇతనికి 28వ సంవత్సరం నుంచి బాగాలేదు. అయితే మరి ఈయన నేమ్ కరెక్షన్ చేసుకున్నారు. నేమ్ కరెక్షన్ చేసుకున్నాక సమ్ బెటర్గా ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని డైమెన్షన్స్లో చేసుకుంటారు కాబట్టి. అయితే అది ఎంతవరకు ఉంది, ఇక్కడ ఇతను చేసే బిజినెస్ని మోసుకెళ్ళగలిగేంత పాజిటివ్ అందులో లేదు. కాబట్టి మరి నేమ్ కరెక్షన్ నేను చేసుకున్నాను, పర్వాలేదు బాగుంది అనుకొని వెంటనే భారీ స్థాయిలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇంచి కూడా దాంట్లో లాభం రాకపోగా విపరీతమైన నష్టాలు తెచ్చిపెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఇతనికి చూస్తే బాగుంది. అయితే ఎందుకు బాగుంది, ఇక్కడ యాక్చువల్గా మనకి ఈ యొక్క ప్యాటర్న్లో బాగుండాలని ఉంది. అలాగే ఇక్కడ ఈ ఆర్బిటాల్లో కూడా ఇతనికి బాగుండాలని ఉంది. ఎప్పుడు దాకా బాగుండాలని ఉంది, ఈ యొక్క 4, ఈ యొక్క 5, 9, 45 దాకా దిగులేదు. ఇక్కడ 32 నుంచి 42 దాకా బాగుంది. అయితే ఇతనికి కనుక ఈ పీరియడ్లో సంతానం వలన కానీ లేదా భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వల్ల కానీ లేదా బై బర్త్ వచ్చిన దోషాల ప్రభావం కానీ ఇక్కడ కనుక చూపించి ఇది బాగా లేకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంతేకాకుండా మరి 42 దాకా బాగుంది కదా అని దాన్ని ఇంకా విస్తృతంగా పెంచుకుంటే ఒకవేళ ఎక్కడి నుంచి మొదలయ్యే అవకాశం ఉంటుంది, ఆ యొక్క పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కానీ భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ కానీ. సో ఇంత లాస్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకు రావాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన అవగాహన లేమితో చేసుకునేటువంటి కరెక్షను అది కిల్ చేసేస్తుంది దాన్ని. కాబట్టి ఎవరు కూడా వారికి వారే కరెక్షన్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కరెక్షన్ అంటే 14 డైమెన్షన్స్లో చేసి మీకు ఇచ్చేసి ఇక అయిపోయింది అనిపించుకుంటే దాని యొక్క ప్రతిఫలం మీకు అందదు. మీకు 14 డైమెన్షన్స్లో కరెక్షన్ ఇచ్చి మిమ్మల్ని ఫాలో అప్ చేయాలి. ఎందుకు ఫాలో అప్ చేయాలంటే నాకు 14 డైమెన్షన్స్లో నేముంది కదా అని మీ ఇష్టం వచ్చిన విధంగా మీ జన్మ వైబ్రేషన్ లేని టైములో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటే అది కొంతవరకే కాపాడుతుంది. ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు కదా అని గాలిలో దీపం పెట్టి దేవుడా వెలుగు ఆరిపోకు అంటే ఆగుతుందా? గాలి వచ్చి ఆరిపోతుంది. మరి దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు, మరి ఎందుకు ఆరిపోకుండా లేదు? అలాగే మనం 14 డైమెన్షన్స్లో నేము చేసుకున్నప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకోకుండా కనుక స్టెప్స్ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అవుతాం. అందుకే నేను కరెక్షన్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా సింగిల్ టైం ఫీజు తీసుకుంటాను, లైఫ్ టైం నేను వారికి సపోర్ట్ ఇస్తాను.
వారికి ఏ విషయం కావాలన్నా డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఎలాంటి పిఏలు ఉండరు. ఎంతసేపైనా ఆ విషయాన్ని డిస్కషన్ చేస్తాను. వారికి మనోధైర్యాన్ని ఇస్తాను. కరెక్ట్ వేలో వెళ్ళేందుకు వారికై వారే సరిచూసుకునేలాగా ఎడ్యుకేట్ చేస్తాను. దానివల్ల వారికై వాళ్ళు సరి చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఒకసారి ఎక్కువ వాల్యూ కలిగినటువంటి అమౌంట్ పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళే సరి చేసుకొని ఫైనల్లో నన్ను కూడా అడుగుతుంటారు. సో ఇక్కడ మనం ఏ శాస్త్రమైనా సరే అది మనకి ఫుల్ఫిల్గా రిజల్ట్ ఇవ్వాలి అంటే, గ్రోత్ రావాలి అంటే మనం నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా స్వీకరిస్తే కుదరదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఆ ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ఆ నేమ్ కరెక్షన్ ఇచ్చినటువంటి సదరు న్యూమరాలజిస్టు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలి. మీరు ఏదైనా అడిగిన వెంటనే అతను స్పందించేలాగా ఉండాలి. అప్పుడే మీకు నిజమైన గ్రోత్ అనేది వస్తుంది. సో ఇది అండి ఈ టాపిక్. కాబట్టి ఎవరు కూడా దయచేసి మేము వీడియోలు ఇచ్చేది మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, అంతేగాని మీరే చేసుకోండి అనడానికి కాదు. ఎందుకంటే దీనిలో ఎడ్యుకేట్ అవ్వనందువల్ల చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేట్ అయితే మీరు కరెక్ట్గా చూజ్ చేసుకుంటారు విషయాన్ని. ఎవరి దగ్గర మనం చేయించుకోవాలి, ఎవరి దగ్గర చేయించుకుంటే వాళ్ళ యొక్క సపోర్ట్ మనకుంటుంది, ఎవరి దగ్గర చేయించుకుంటే మనం పాజిటివ్ ఫోర్స్ని తొందరగా ఇంప్లిమెంటేషన్ చేసుకోగలుగుతాము అనేటువంటి ఒక స్పృహని మీలో పెంపొందించటమే ఆ యొక్క మేము ఇచ్చేటువంటి సబ్జెక్ట్స్ వైడ్ వీడియోల యొక్క ఉద్దేశ్యం. కాబట్టి అవి చూసినంత మాత్రాన మీకై మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవద్దండి. సొంత వైద్యం అంత మంచిది కాదు. మరో టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం.